గురుభ్యో నమ. హాయ్ అండి. మా ముందు మురుకులు వీడియో చూశారు కదా. ఈసారి ఇంకా చాలా చాలా తీసుకొచ్చేసాము. మీరు చూస్తున్నారు కదా, సున్నుండలు, బొబ్బట్లు, అప్పాలు, ఇవన్నీ హోమ్ మేడ్ అండి అండ్ ఓన్లీ ఆన్ ఆర్డర్. ముందు చేసి పెట్టమండి, మీరు ఆర్డర్ ఇచ్చాకే చేయగలుగుతాం. సో ప్లీజ్ బేర్ ఇన్ మైండ్, ఇది మీకు 3 days మినిమం పడుతుందండి. మీ ఆర్డర్ బట్టి ఎన్ని రోజులు పడుతుందని కూడా చెప్పేయచ్చు. చిన్న ఆర్డర్ అయితే మేబీ వీ క్యాన్ ట్రై టు గివ్ ఇట్ అ లిటిల్ ఎర్లీ. సున్నుండలు విత్ ప్యూర్ ఘీ అండి, ఇంట్లో చేసినవి ఇవి. సో మీకు క్వాలిటీ వైజ్, టేస్ట్ వైజ్ చాలా బాగుంటుంది. ఇట్స్ ఓన్లీ 600 రూపీస్ ప్లస్ షిప్పింగ్ అండి. 600 రూపీస్ పర్ కేజీ ప్లస్ షిప్పింగ్. దాంతోపాటు మసాలా పౌడర్స్ అన్నీ కూడా ఉన్నాయి. మీకు స్క్రీన్ మీద కనిపించే రసం పౌడర్, కర్రీ పౌడర్స్, వెజ్కి, నాన్ వెజ్కి అన్నిటికీ అవైలబుల్ ఉండండి. పులిహోర పౌడర్ కూడా ఉంది. జస్ట్ ఈజీ మేకింగ్. బిసిబేళే బాత్ ఉంది, చికెన్ మసాలా ఉంది, అన్నీ యాడ్ చేస్తున్నామండి. ఇందులో ఏదైనా మీరు ఆర్డర్ చేయొచ్చు. ఇవన్నీ ఓన్లీ 50 రూపీస్ అండి ఇవి. సో ఇవన్నీ ప్లస్ షిప్పింగ్ ఉంటాయి. సో నేను మీకు ఈరోజు రైస్ భాత్ మసాలా ఎలా యూస్ చేయాలో చెప్తాను. సో దట్ మీకు ఈ డైలీ రన్నింగ్ లైఫ్లో చాలా ఫాస్ట్గా చేసేయచ్చు. మీకు కావాల్సిన 250 grams వెజిటేబుల్స్ తీసుకోండి, విచ్ ఆర్ నాన్ స్టిక్కీ, లైక్ క్యారెట్, మటర్ అవన్నీ. మీరు ఒక పెనంలో ఆయిల్ తీసేసుకుని ఈ వెజిటేబుల్స్ అన్నీ బాగా కుక్ చేసేసేయండి. దాంట్లో కడిపత్తా, లవంగ, ఇలాయచీ, పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసేసేయండి ఆయిల్లో. కొంచెం అవి స్లైట్గా ఫ్రై చేశాక మన రైస్ భాత్ మసాలా ఒక 250 grams ఆఫ్ రైస్కి తీసుకుంటే మీరు ఒక 2 spoons వేసేయచ్చండి. కారం ఎక్కువ కావాలంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. కావాల్సినంత సాల్ట్ వేసేసి కొంచెం లైట్ ఫ్రై చేయండి. మీకు అంత ఒక మంచి స్మెల్ వస్తుందండి వన్స్ యూ డూ దట్. అప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేయండి. అంటే మీరు 2 glasses ఆఫ్ రైస్ 250 grams అంటే దానికి తగ్గట్టు రైస్ 2 glasses రైస్ వాటర్ వేసి బాయిల్ చేయండి. వాటర్ బాయిలింగ్ వచ్చేసాక అందులో బియ్యం వేసేసేయండి. కడిగిన బియ్యం వేసేసి కుక్కర్ పెట్టేసేయండి. అండ్ ఫర్ 2 whistles తీసేసేయచ్చు. కొంచెం తీసాక వేరే ఒక బౌల్లో వేసుకొని కలిపేసుకోండి. అంటే మసాలా పౌడర్ అదంతా బాగా కలవడానికి అంతే. మీ రైస్ భాత్ మసాలా రెడీ. సో మీరు ఇన్స్టెంట్గా, అర్జెంటుగా దేనికైనా వెళ్ళాలి అంటే ఇవన్నీ బాగా పనికొచ్చేస్తుందండి. ఈ రైస్ భాత్ మసాలా టేస్ట్ మాత్రం ఆసమ్ ఉంటుంది. సో లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఇలాంటి మంచి ఇంకా చూడడానికి మా గురు రాఘవేంద్ర ఛానల్ సబ్స్క్రైబ్